హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా లక్కితల్లి పుట్టిన తర్వాత అయితే నా జుట్టు చాలా ఊడిపోతుంది. ఎంత ఊడిపోయిందంటే లాస్ట్కి గుండె అవుతుందేమో అన్నంత భయపడ్డా. నా జుట్టు ఇంకా అంత ఊడిపోయింది. సో ఇంకా అట్లా కాదు, ఇంకా హెయిర్ కేర్ స్టార్ట్ చేయాలి. బిఫోర్ డెలివరీ అయితే హెయిర్ కేర్ బాగా చేసుకునేదాన్ని. సో డెలివరీ తర్వాత నాకు టైం లేక మా లక్కితల్లి చూసుకునే అంత టైమే అయిపోతుంది. నాది నేను సెల్ఫ్ కేర్ చూసుకునేంత టైం లేదు. సో ఇంకా ఈ జుట్టు రాలిపోవడం చూసి ఇంకా ఫిక్స్ అయిపోయినా నేను కూడా హెయిర్ కేర్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ ఇంకా అని. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఎక్కడ చెప్తున్నావు? ఇక్కడ చెప్పు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సో హెయిర్ ప్యాక్ వేసుకుందాం. సో హెయిర్ ప్యాక్ ఏమేమి కావాలో చూపిస్తా. సో ఫస్ట్ మనం మందారం ఆకుల్ని వాష్ చేసుకోవాలి. మంచిగా డస్ట్ అంతా లేకుండా వాష్ చేసుకోవాలి. సో ఇందులో పట్టట్లేదు కాబట్టి కొంచెం కొంచెం మిక్సీ పట్టుకుంటూ మళ్ళీ వేసుకుందాం. సో ఆయన్ని మందారం ఆకులు వేసేసుకుందాం. సో వీటితో పాటు కరివేపాకు కూడా మంచిగా ఇది కూడా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఇది కూడా వేసేసుకోండి కంప్లీట్గా. ఇది కంప్లీట్గా మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తా. ఇందులోనే మధ్య మధ్యలో కొంచెం కొంచెం పెరిగేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఒకేసారి మిక్సీ పట్టుకుంటే మనకు వాటర్లా, ఒకేసారి పెరిగేసుకుంటే మొత్తం వాటర్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం పెరిగేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. మనకు తిక్కుగా రావాలి. ఇది మొత్తం మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తా. సో ఈ హెయిర్ ప్యాక్తోనైతే జుట్టు అయితే రాలడం తగ్గుతుంది ఆల్మోస్ట్. సో ఒక బాగా రాలుతుందంటే వీక్లీ ఒకసారి అయినా పెట్టుకోవచ్చు. సో మనం ఫస్ట్ హెయిర్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు అసలు ఈ చిక్కులు ఉండొద్దు. ఈ చిక్కులతోనే పెద్ద హెడేక్ నాకు. మామూలుగా చిక్కులు అవ్వవు, ఘోరంగా చిక్కులు అయితే. ఇప్పుడు ఈ చిక్కులన్నీ తీయాలి. చిక్కులు తీసేంత తర్వాత టైం పడుతుంది. చిక్కులు దూసిన తర్వాత చూపిస్తాను మీకు. సో చిక్కులన్నీ చిక్కులు దూసేసిన తర్వాత ఇక నా జుట్టు ఇంత ఊడిపోయింది. అక్కి తల్లి ఏం చేస్తున్నావు? గ్రేప్స్ తింటున్నావా? గ్రేప్స్ తింటున్నావా? సరే తిను, నువ్వు తిను, నేను జుట్టుకి పెట్టుకుంటా, సరేనా? సో ఇదే హెయిర్ ప్యాక్. మందారం, కరివేపాకు, పెరుగు, ఈ మూడు. కావాలంటే ఎగ్ వైట్ కూడా వేసుకోండి. ఎగ్ వైట్ వేసుకుంటే కూడా ఇంకా సిల్క్ స్మూత్ అండ్ సిల్క్ అవుతుంది హెయిర్. సో నా దగ్గర ఎగ్ లేదు కాబట్టి ఎగ్ వేయలేదు. నేనైతే మందారం, కరివేపాకు, పెరుగు ఈ మూడే యాడ్ చేసిన. సో ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను ఇప్పుడైతే. సో హెయిర్ ప్యాక్ కంప్లీట్ అయ్యాక చూపిస్తా. భయపడద్దు, ముందే చెప్తున్నా. సో సౌండ్స్. సో హెయిర్ ప్యాక్ అయితే కంప్లీట్ అయింది, పెట్టుకున్నా. ఇది ఒక 1 అవర్ ఉంచుకోవాలి మంచిగా ఆరేంత వరకు. 1 అవర్ చాలు. ఏంటన్నా తల్లి ఏంది? తిన్నావా? గ్రేప్స్ తిన్నావా? హాయ్ చెప్పు మరి. వెరీ గుడ్. ఏంటిది? ఏంటిది చెప్పు. రావా? ఇక్కడ రావా? సరే. సో ఇదైతే 1 అవర్ ఉంచుకుందాం. 1 అవర్ ఉంచుకున్న తర్వాత చూపిస్తాం. సో 1 అవర్ కంప్లీట్ అయ్యింది. ఇంకా హెడ్ బాత్ చేసిన తర్వాత, సో 1 అవర్ కంప్లీట్ అయ్యింది పెట్టుకొని హెడ్ బాత్ చేసిన తర్వాత ఆరిన తర్వాత చూపిస్తా. సో హెయిర్ వాష్ అయితే కంప్లీట్ అయింది. హెయిర్ వాష్ చేసిన తర్వాత నా జుట్టు అయితే ఇలా ఉంది. నాకైతే కొంచెం స్మూత్గా అనిపిస్తుంది. నేను ఇంకా జుట్టు దువ్వలేదు, జస్ట్ హెడ్ బాత్ చేసిన తర్వాత ఆరింది అంతే. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటే మాత్రం 1 వీక్ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది, లేదంటే 2 వీక్స్కి ఒకసారి అయినా చాలు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.